జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఓంకారాన్ని ప్రణవం అనే అంటారు. ఓంకారం యొక్క పరమార్థం ఏమిటి? ఓంకారాన్ని ఏకాక్షరి మంత్రంగా ఎందుకు చెబుతారు? ఓంకారం ప్రణవాత్మానం తన్మే మన శివ సంకల్పమస్తు అని ఒక ప్రాచీన ప్రమాణం. బోధాయన మహర్షి చెప్పిన వాక్యం ఇది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః. ఇది కూడా మహర్షి ప్రోక్తమే. ఓంకారం ప్రణవమవుతున్నది. ఆదౌ ప్రణవముచ్చార్య వ్యాహుతి ప్రణవం తతః బీజం మంత్రం సముచ్చార్య మంత్రాంతే బీజముచ్చరేత్. మంత్రశాస్త్రంలో ఒక నామాన్ని మంత్రంగా మార్చేటటువంటి శక్తి ఓంకారానికి ఉంది. కనుకనే అష్టోత్తరశతనామావళి, సహస్రనామావళి ఏది చెప్పినా కూడా ఓం అనే శబ్దాన్ని మనం ప్రారంభంలో పలకాలి. ఓం విశ్వస్మై నమః, ఓం విష్ణవే నమః, ఓం వషట్కారాయ నమః, ఇలా ఓం శ్రీ గురవే నమః, శివసహస్రనామావళి. ఈ ఓంకారాన్ని ఉచ్చరించే సమయంలో మళ్ళీ మహిళలకు ఓం అనే శబ్దాన్ని బాహ్యంగా ఉచ్చైస్వరంలో ఉచ్చరించరాదు అని సనాతన ధర్మం ఒక నిర్ణయాన్ని చేసి ఉన్నది. మహిళలు ఓం అనే శబ్దానికి ప్రత్యామ్నాయంగా ఔం అనే శబ్దాన్ని పలకాలి అని భాస్కర రాయల వారి సౌభాగ్య భాస్కర వ్యాఖ్యానంలో, లలితా సహస్రనామావళికి చేసిన అతి గొప్పనైనటువంటి వ్యాఖ్యానంలో ప్రత్యేకంగా చెప్పబడ్డ అంశం ఇది. ఔం శ్రీమాత్రే నమః అని చెప్పాలి, ఓం అని కాదు. ఈ ఓం ప్రణవం ఎందుకు, ఎలా చెప్పాలి? ఆ ఉ మా అనే ఈ 3 అక్షరాల సంపుటిలో ఉత్పన్నమయ్యే శక్తి ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7,000 భాషలలో, భారతీయంగా ఉన్న 500కు పైగా మాండలిక భేదాలతో కలిసిన భాషలలో, భారత రాజ్యాంగం ఆర్టికల్ 8 కింద అంగీకరింపబడిన 21 భాషలలో ఎక్కడ చూసినా కూడా ఓం అనే ప్రణవాక్షరానికి సంబంధించిన అక్షర రూపం కనపడదు. ఒక రేఖాప్రాయంగా దేవనాగరిలో మనం రాసుకునేటటువంటి రూపం కూడా ఒక అక్షర సమామ్నాయం కాదది. ఈశ్వరుని డమరకంలో నుంచి ఉత్పన్నమైన ధ్వనులలో ఓం మొట్టమొదటిగా వెలువడినది కనుకనే హరి ఓం అంటూ వేదారంభం చెయ్యాలి. హరి ఓం అంటూ వేదాన్ని అధ్యయనాన్ని పూర్తి చెయ్యాలి. రెండింటిలో కూడా ధ్వనించే శబ్దం ఓం అనే. ఈ అక్షరానికి ఉండే అర్థమేమిటి అని గణపతి బ్రహ్మదేవుడిని ప్రశ్నించి బ్రహ్మదేవుడి సమాధానం చెప్పకపోవడంతో శిక్షించి గుంజీళ్లు తీయించి ఇది ఈ అక్షరానికి అర్థం అంటూ తన రూపాన్ని విశ్వవ్యాపితంగా చూపినట్లుగా మనకు ముద్గల పురాణం తెలియజేస్తుంది. బ్రహ్మదేవుడికే ఈ అర్థం తెలియదు. ఓం అనబడే ఆ అక్షరాన్ని చూచినప్పుడు గణపతి రూపం భాసిస్తుంది. ఇదే జ్ఞానాన్ని విష్ణుపరంగా చూచినప్పుడు ఆ పురాణోక్తంగా ఓమిత్యేకాక్షరం నమైతి 2 అక్షరే నారాయణాయేతి 5 అక్షరాని అష్టాక్షరి మహామంత్రాన్ని ఇలా వ్యాఖ్యానం చేస్తుంది వైష్ణవ సంప్రదాయం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం. ఇందులో విష్ణువు శివుడు వేరు కారు, ఒక్కరే అనే ప్రస్తావన కూడా మనం గమనించవచ్చు. ఓం బ్రహ్మజ్ఞానము. సన్యాసులు, పీఠాధిపతులు నిరంతరం జపం చేసే మహామంత్రం ఒక్కటే, అది ప్రణవం ఓం. వారు ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం నమో నారాయణాయ ఇలా చెప్పకూడదు. కేవలం ఓం ఈ ఒక్కటే చెప్పాలి. ప్రణవం నిరంతరం చెప్పేటటువంటి వారు పీఠాధిపతులు అవుతారు.
ఏదైనా మంత్రం జపం చేర్చే సమయంలో చేర్చితే జతపరిచితే గృహస్థు అవుతారు. ఇది తేడా, ఇది అర్థం. గురుగారు, మహాభారతంలో విదురుడి పాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటి? నీతులలో విదుర నీతిని ఎలా విశ్లేషించుకోవాలి? విదుర నీతి ఎలాంటిది అంటే, పాండురాజు ధృతరాష్ట్రుడితో సమానంగా సోదరత్వం కలిగి ఉన్నటువంటి మహాభారత వీరులలో ఒకడు, ధర్మ మర్మం తెలిసిన వాడు. మహాభారతంలో ఉద్యోగ పర్వంలో 32వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు ఉండేటటువంటి నీతులను, ధర్మాలను అనేకం ధృతరాష్ట్రునికి విదురుడు బోధిస్తాడు. అదే విదుర నీతి అన్న పేరిట ప్రసిద్ధం. ధర్ముడు అనేటటువంటి దేవత అనుగ్రహంతో విదురుడు జన్మించినట్లుగా మహాభారతానికి వచన రూపంలో విస్తృత వ్యాఖ్యానం చేసినటువంటి ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు వివరించి ఉన్నారు. ధర్మాన్ని విశ్లేషణ చేయడంలో విదురుని మించిన వారు లేరు. ద్రౌపదీదేవిని సభలో అవమానించే సమయంలో ధర్మ గ్లానికి కలుగుతున్నది అనే సందర్భం ఏర్పడినప్పుడు ధర్మ నిర్ణయం ఎవరు చేయాలి? నేను ధర్మ విజేతనా అధర్మ విజేతనా అన్న ప్రశ్న ఆ ద్రౌపది వేసినప్పుడు సభలో ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. ధర్మరాజుతో సహా ధర్మరాజు కూడా మౌనంగా ఉన్న ఆ సమయంలో విదురుడు సమాధానం ఇచ్చాడు. కాబట్టే విదురుడిని ధర్మవేత్త అన్నారు. ఉద్యోగ పర్వంలో ఈ విదురుడు చెప్పిన ఈ ధర్మాలలో అనేకం నేటికి మనం పాటిస్తూ ఉంటాం. ఆ సందర్భంలో చెప్పిన ఆ ధర్మం ఏమిటి అంటే, ధర్మరాజు తనకు కలలో లభించిన ధనాన్ని పణంగా పెట్టి ఓడిపోయాడు. ఇది ధర్మ నిర్ణయంతో కూడుకున్న సమాధానం. తనది కాని వస్తువును ధర్మరాజు ఇక్కడ పణంగా పెట్టి ఓడిపోయాడు అన్న సత్యాన్ని నిష్పక్షపాతంగా సహేతుకంగా చెప్పిన వ్యక్తి విదురుడు. ఈ విదురనీతిలో విదురుడు ధృతరాష్ట్రుడిని చూచి పుత్రవాత్సల్యం చేత 2 విధాలుగా నీవు కన్నులు పోగొట్టుకున్న వాడివి అయ్యావు అన్నాడు. ఒకటి, భౌతికంగా నీకు నేత్రములు లేవు, రాజ్యాధికారం నీది కాదు, పాండురాజుది. రెండవది, పుత్రకారణం చేత, పుత్రుని మీద ఉన్న అపరిమిత వాత్సల్య కారణం చేత జ్ఞానం అనే నేత్రాలు కూడా నీకు మూసుకుపోయాయి, లేవు, జ్ఞాన నేత్రాలు కూడా లేవు. ఇలా నిర్మోహమాటంగా చెప్పిన కారణం చేత ఈ నీతి నేటికి ఆచరణ యోగ్యం. మనమందరం విదుర నీతి అన్న శబ్దాన్ని ప్రస్తావన చేస్తూ ఉద్యోగ పర్వంలో ఉండే ఈ అంశాలని మళ్ళీ చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గురువుగారు, బాలారిష్టాలు అంటే ఏమిటి? వాటిని ఎలా తొలగించుకోవాలని జ్యోతిష్యం వివరించింది. బాలారిష్టాలు 8 అని జ్యోతిష్యం వివరిస్తుంది. ఈ బాలారిష్టాలకే ఆచార రూపంలో మనవాళ్ళు ఆ ప్రసూతి గృహానికి వెలుపల ఒక ఇనప ముక్క వేయడం, ఒక మేజోళ్ల జత ఉంచడం, ముండ్ల కర్ర ఒకటి ఉంచడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వేపమండ ఉంచడం, తుమ్మ చెట్టు కొమ్మ ఒకటి ఏర్పాటు చేయడం, ఇవి కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా ఈ ఏమిటి బాలారిష్టాలు? జ్యోతిషం ఏం చెబుతుంది? ఇది ఆచారం. మరి జ్యోతిషం జాతక చక్రంలో 8వ ఇంట చంద్రుడు బాలారిష్టాలలో ఒకటి. చంద్రాష్టమంచ, ధరణీసుత సప్తమంచ, కుజుడు లగ్నానికి 7వ ఇంట, రాహుర్నవంచ, రాహు 9వ ఇంట. చంద్రాష్టమంచ, ధరణీసుతమంచ, రాహుర్నవంచ, శని జన్మ, గురుస్తృతీయే, అర్కస్తు పంచ, బుధ షట్క, భృగోశ్చతుర్థే. ఇలా ఉన్నప్పుడు ఆ శిశువుకు ఆయుర్దాయ భంగం. పాఠాంతరంలో భృగోస్తృతీయే అనే ప్రమాణం కూడా ఉంది. శుక్రగ్రహం 3వ ఇంట, గురుగ్రహం 4వ ఇంట. ఇలా రెండింటికి 2 రూపాలని శ్లోక రూపాలలో మనం చూడవచ్చు. వీటినే
బాలారిష్టాలు అంటుంది శాస్త్రం. కేశినీశ్వలోమిని ఖజాపోజోపకాశిని అపేతనశిదాదిత స్వాహా మరుద్భ్య ఇదం స్వాహా మరుద్భ్య ఇదం. మరుద్భ్య ఇదం అన్న శబ్ద ప్రయోగంతో జొన్న పిండిని నేతిలో వేయించి అగ్నిహోత్రంలో ధేనువు ముద్ర, ఈ ముద్రతో 2 చేతులతో ఆ జొన్న పిండిని పట్టుకొని అగ్నిహోత్రంలో ఇలా వేయడమే జాతకర్మ. బాలారిష్టాలను తొలగించే శక్తి ఈ జొన్న పిండికి ఉంది. దీనికే జాతకర్మ అన్న పేరుట ప్రాచీనులు ఒక కర్మకాండాన్ని సూచించి ఉన్నారు. ఇవన్నీ ఏవో పుస్తకాల్లో ఉంటాయండి. మేము సామాన్య మానవులం, సాధారణులం. మేం చేయడానికి ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయా? భాగవతాన్ని పూజించడమే శ్రేష్టం. కృష్ణ పరమాత్ముడిని అంతం చేసే నిమిత్తమై కంసుడు పంపించినటువంటి వివిధములైన రాక్షస స్వరూపాలు పూతనాదులతో ఉన్నవి. ఇది బాలారిష్టాలకు ప్రతీక. పూతన మొదలుగా తృణావర్తుడి వరకు 8 రూపాలలో రాక్షస సంహారం చేసిన పరమేశ్వరుడు శ్రీకృష్ణుడి రూపంలో బాలారిష్టాలు తొలగించుకునే విధంగా మనకు ప్రవర్తన చేసి చూపించాడు కనుక అలా ప్రసూతి గృహం దగ్గర భాగవత గ్రంథాన్ని లోన ఆ మహిళ పక్కన ఉంచినట్లయితే కృష్ణుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఆ గదిలో కృష్ణుడి చిత్రపటాన్ని వేలాడదీయాలి. సులభమైన పరిష్కారం. కృష్ణ స్మరణ చెయ్యాలి. శ్రీకృష్ణ శరణం మమ. నెమలి పింఛాన్ని ఆ గదిలో గోడకి పెట్టినట్లయితే సర్పాదుల భయం ఉండదు. దుష్టగ్రహాల, దుష్ట ఆలోచనల, దుష్టభావాల ఏవి కూడా దగ్గరికి రాలేవు. ఇది నిజమైన శాస్త్ర ప్రమాణం. గురువుగారు ఆంజనేయ స్వామిని బ్రహ్మచారిగా ప్రస్తావిస్తారు, కానీ ఆంజనేయ స్వామి సతీమణి సువచ్చలాదేవి అని అంటారు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అయినప్పుడు సువచ్చలాదేవి ఎవరు? బ్రహ్మజ్ఞానం కలవారు బ్రహ్మచర్యం కలవారుగా వేదం ప్రబోధం చేస్తుంది. బ్రహ్మచర్యమాగాముపమానయస్వ దేవేన సవితా ప్రసూతః. ఈ సూత్రంతో బ్రహ్మచర్యము అనే ఆశ్రమాన్ని వటువు స్వీకరిస్తాడు. ఉపనయనాధికారం చేసేటటువంటి సమయంలో ఉపనయనాధికార యోగ్యత ఆ చిన్నారి శిశువు కల్పించేటటువంటి సందర్భంలో ఆచార్యుడు నీవు బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించవలసింది అంటూ చెబుతాడు. అంటే ఎలా? బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవడం. ఈ మార్గంలో ఉండేవారు బ్రహ్మచారి అవుతారు. సమిధలు తీసుకురావడం, గురువును అర్చించడం, జ్ఞానం పెంచుకోవడం, ఆలోచన చేయడం, మితంగా భుజించడం, ఏకభుక్తం స్వీకరించడం, నేలపైన శయనించడం, స్వయంగా వంట చేసుకుని తినకపోవడం, ఇది చాలా పెద్ద విషయం. బ్రహ్మచారికి, సన్యాసికి, వానప్రస్థు, ఈ ముగ్గురికి ఇల్లాలు మరణించిన వ్యక్తి, ఈ ముగ్గురికి వంట చేసుకుని తినే అధికారం లేదు. గృహస్థు అందిస్తే తిని స్వీకరించాలి. అలా జీవితం గడిపేయాలి. తాము స్వయంగా వంట చేసుకొనకూడదు. ఇలాంటి వ్రతంలో ఆంజనేయుడు జీవితం అంతా గడిపాడు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. కాబట్టి ఆంజనేయుడిని మరి సువర్చల కథ ఏమిటి అన్నప్పుడు ఆంజనేయ స్వామి వారి సంబంధించి వృత్తాంతాలన్నీ కూడా మనకు 2 గ్రంథాలలో తెలియవస్తాయి. ఒకటి రామాయణం, మరి ఒకటి పరాశర సంహిత. మైత్రేయ పరాశర మహర్షికి సంబంధించిన ఒక సంభాషణ రూపంగా ఉండే ఈ గ్రంథంలో ఆంజనేయుడు నవవ్యాకరణవేత్త. సూర్యనారాయణమూర్తి వద్ద ఈ విద్యాభ్యాసమంతా కూడా నెరపిన సమయంలో సూర్యుని మనస్సులో నుంచి ప్రభవించిన కుమార్తె సువర్చల తన కుమార్తె ఆంజనేయ స్వామి వారిని వరించిన కారణంగా సాక్షాత్తు ఆ సూర్యుడే ఆంజనేయుడిని నా కుమార్తెను స్వీకరించవలసింది అని అడగగా, నేను విద్యాభ్యాసంలో కుమారుడి రూపంగా మీ వద్దకు వచ్చిన వాడిని, ఇది కుదిరే విషయం కాదు కదా అనే చర్చ కూడా ఒకటి మనం పురాణాలలో గమనించవచ్చు. ఈ నేపథ్యంలో శుక్రాచార్యుని కుమార్తె దేవయాని, కచుడు, ఆ ఇద్దరి మధ్యలో కూడా ఇదే ఉదాహరణని అక్కడ మళ్ళీ పురాణాలు ప్రస్తావన చేస్తాయి. హనుమంతుడే సువర్చలను స్వీకరించాడు, నీవు నన్ను పత్నిగా స్వీకరించవచ్చు అంటూ అఖండమైన ప్రజ్ఞా పాండిత్యం గల దేవయాని కచుడితో సంభాషణ చేస్తుంది.
సువర్చలాయా పతి సవై హనుమాన్ దద్యాత్ అనే ప్రమాణంతో నేటికి ఉభయ గోదావరి జిల్లాలలో, రాజమండ్రి పరిసర ప్రాంతాలలో అనేక ఆంజనేయ క్షేత్రాలలో ఆంజనేయ కళ్యాణం నిర్వహిస్తారు. జ్యేష్ఠ మాసంలో మహావైభవంగా, మాఘమాసంలో కూడా ప్రాంతీయ ఆచారాలకు లోబడి ఈ కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. నేటికి గమనించవచ్చు. గురుగారు, మరి మహిళలు ఆంజనేయ స్వామిని పూజించవచ్చా? ఇందుకోసం వారికి ఏమైనా ప్రత్యేక నియమాలు వర్తిస్తాయా? ఆంజనేయుడిని ఎవరైనా అర్చించవచ్చు. మహిళలు కూడా నిరభ్యంతరంగా సుందరకాండ, ఆదిత్య హృదయంతో పాటుగా సమానంగా హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన దండకం అన్నీ చదవవచ్చు. ఏ దోషము లేదు. మరి ఎందుకు ఇలా ఏర్పడింది? ఈ మాట లోకంలో ఎందుకు ప్రచారంగా వచ్చింది అంటే, సీతారామ కళ్యాణం అనంతరం ఆంజనేయుని వారు ఏమయ్యారు? ఎక్కడో కొండలపైన మళ్ళీ తమ కాలం వచ్చే వరకు, త్రేతాయుగ కాలం వచ్చే వరకు రామనామ స్మరణతో కాబోయే మహాయుగంలో 9వ బ్రహ్మగా విధులు నిర్వర్తించవలసిన బాధ్యత ఉన్న కారణం చేత బ్రహ్మచారిగా తన జీవితాన్ని గడుపుతూ తపస్సులో నిష్ఠగా ఉన్నాడు అన్న మాటతో, తపస్సులో ఉండేవాడిని మహిళలు తపోభంగం చేయరాదు. అందుకని మహిళలు ఆంజనేయ స్వామి వారిని పూజించరాదు అని లోకంలో ఒక వాడుకగా వచ్చిన మాటనే కానీ, తప్పక మహిళలు ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు. అయితే ఈ పూజలో శివుడు, హనుమ ఈ ఇరువురికి సంబంధించిన అర్చామూర్తులను మహిళలు స్పృశించరాదు. ఇది మట్టుకు ఆర్షధర్మం కూడా తెలియజేసిన, నిషేధించిన అంశం. విగ్రహారాధన చేసే సమయంలో మహిళలు సమస్త దేవీ దేవతామూర్తులను చేతబుచ్చుకొని స్నపనము చేసి, అలంకరణ చేసి, బొట్టు తిలకము అన్ని సేవలు చేసి అలంకరణ అనంతరం వేదిక పైన ఉంచి పూజించవచ్చు. కానీ హనుమ విగ్రహం అలాగే శివలింగం ఈ రెండింటినీ మహిళలు స్పృశించరాదు. ఇది మట్టుకు శాస్త్రం నిర్ధారణగా తెలియజేసిన అంశం. గురువుగారు, హోమం, యజ్ఞం ఈ రెండిటి మధ్య తేడా ఏమిటి? వీటిలో సమర్పించే పూర్ణాహుతి యొక్క ప్రశస్తి ఏంటి? ఈనాటి కాలంలో హోమం, యజ్ఞం అనే రెండింటినీ సమానార్థకంగా వినియోగిస్తున్నారు. ఈ రెండు కాకుండా మరి ఒక పదం కూడా ఉంది, యాగం అన్న పేరిట. రుద్ర మహాయాగం, రుద్రస్వాహాకారాలు, చండీ హోమం, అలాగే సుదర్శన యాగం. ఆ పదబంధాలలో అర్థాలు వేరుగా ఉన్నాయి, అన్నీ ఒకటి కావు. సమర్పించే ద్రవ్యం హుతం అయినప్పుడు అది హోమం అవుతుంది. నిత్యాగ్నిహోత్రుడు ఇంట్లో చేసుకునేది హోమం అవుతుంది. పరిమిత సంఖ్యకు లోబడి యజ్ఞవేదికలో ప్రతిరోజు మనం సమిధలకు అలాగే ఆ హుత ద్రవ్యానికి సమానార్థకంగా నేతిని కూడా జతపరిచి అగ్నిహోత్రుడి పేరిట సమస్త దేవతలకు అర్పించడం హోమం అవుతుంది. యజ ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో, యజమానాధికార దర్శనంతో, ఇంద్రం యజామహే ఒక లక్ష్యంతో ఇలా చేసినప్పుడు అది యజ్ఞం అవుతుంది. ఇంకా పరిధిని మించినప్పుడు యాగం అవుతుంది. హుతం అయినా, హోమం, యజ్ఞం అయినా, యాగం అయినా వీటిల్లో చిట్ట చివర సమర్పించేటటువంటి స్వాహాకారంతో కూడుకున్న ఆ హవిస్సు పూర్ణాహుతి. పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి ఇటువంటి మంత్రములతో అస్యామేవ ప్రతిష్టతి అని చెబుతూ సకారం చివర హకారం ఆది పూర్ణాహుతిగా యజ్ఞములో వినియోగించినటువంటి ఆ ద్రవ్యంలో కొంత భాగాన్ని చెరువును సిద్ధం చేసి ఒక పళ్ళెములో స్వీకరించి పూర్ణ కుంభముతో కొబ్బరికాయ, ఖర్జూరం పండు ఇలాంటి వాటికి పట్టు వస్త్రమును చుట్టి
12 మార్లు 1 2 3 4 5 ఏకాదశ ద్వాదశ నేతిని సురుక్కుతో స్వీకరించి సురవము సురుక్కు కలుపుకొని అగ్నిహోత్రుడికి చిట్ట చివరిగా సమర్పించే ఆఖరి స్వాహాకారం పూర్ణాహుతి. నేటి కాలంలో ఈ పూర్ణాహుతి ఎంత పాడైపోయింది అంటే మహాయజ్ఞాలలో కూడా 60-70 పళ్ళేళ్లలో వివిధమైన ద్రవ్యములను తెచ్చి అందులో పోస్తున్నారు. ఇదంతా కూడా అవైదికం, వేద మార్గానికి చెందినది కాదు. అలాగే పట్టు చీరలు, వస్త్రాలు, ధోవతులు ఇలా గాల్లో ఎగిరే విధంగా సమర్పిస్తున్నారు. ఇదంతా అవైదికం, తామసం. ఆ కర్తకు, ఆ బ్రహ్మకు, ఆ అధికారం చెప్పే మంత్రం చెప్పే వారందరికీ కూడా కీడు కలుగుతుంది, అశాస్త్రీయం. పాతకాలపు సినిమాలలో గమనించినట్లయితే చేతిని ఖండించి ఇచ్చాడు ఏదో పాతాళ భైరవి చిత్రంలో. ఎవరు? తామస మార్గంలో ఉండే ఒక తంత్రవేత్త. ఆ చెయ్యి మళ్ళీ మొలిచింది. పూర్ణాహుతిగా శిరస్సునే సమర్పించాడు. ఎవరు? ఈ మంత్రవేత్తలు. ఇవన్నీ తంత్ర మంత్ర మార్గాలకు సంబంధించినవి, ఘోరమైనవి, భయంకరములైనవి, సామాన్య మానవ ధర్మాలకు చెందినవి కావు. చెయ్యకూడదు. తాపం పెంచుతాయి, మనలో ఉగ్రతత్వం పెరుగుతుంది, దక్షాగ్రధరంగా మారుతుంది. తల తీసి వేశారు కదా, మేకతల అతికించారు కదా దక్షుడికి. పూర్ణాహుతి సత్వగుణంతో ఉండాలి. ఇలా ధోవతులు పంచలు అలా వేయడం, గాల్లో విసిరేయడం, 60-70 పళ్ళాలలో తెచ్చి సుగంధ ద్రవ్యము సమర్పిస్తున్నాం అంటూ వేయడం, ఇదంతా కూడా తామస ప్రక్రియ, అవైదికం, అధర్మం, అన్యాయం అన్నట్టు ఈనాటి కాలంలో పూర్ణాహుతిలో మనం చూస్తున్నాం. పూర్ణాహుతిని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్నారు. ఎవరు చూడకూడని అంశం ఇది. కర్త, హోత, ఆగ్నిధ్రుడు ఈ ముగ్గురు మాత్రమే పూర్ణాహుతి సమర్పించేటటువంటి ధర్మం, అధికారం కలవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం, చీరలు, పట్టు వస్త్రాలు, ధోవతులు ఇలా తెచ్చి గాల్లో ఇలా 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 ఏదో పేకలు విసిరేసినట్లుగా వేస్తున్నారే. ఇదంతా తామస లక్షణం, యజ్ఞార్హత కలిగినది కావు. గురువుగారు, కాశీ క్షేత్రములో 9 రోజులు కానీ 9 వారాలు కానీ 9 నెలలు కానీ నివసించాలని అంటారు. కాశీ క్షేత్రంలో నివాసానికి ఈ 9 సంఖ్యకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? కనీసంగా 9 అని చెబుతూ ఉంటారు. 9 రోజుల కాలం మాత్రమే ఉంటే, 9 రోజులు ఉంటే కాశీలో ఉండే విశ్వేశ్వరుడు అనుగ్రహిస్తాడా? 9 సంఖ్యకు కాశీ క్షేత్రంలో నివాసానికి ఉండే సంబంధం. 9 పూర్ణ సంఖ్య. 9 తర్వాత సంఖ్య ఇక లేదు. 1 0 1 1 1 2 1 3 1 4 ఇలా చెప్పుకుంటూ ఉంటాం. 9 పూర్ణమైన అవతారాలు గడచిన సంఖ్య. కృష్ణుడు 9వ అవతారం. ఆ తర్వాత మళ్ళీ ఇంకా రావాలి ఎప్పుడో, మరి కలికి కదా. ఈ దేహంలో 9 చక్రాలున్నాయి. ఈ దేహాన్ని 9 గ్రహాలు నిర్వహిస్తాయి. ఈ దేహంలో 9 రంధ్రాలున్నాయి. భాగవతంలో చతుర్థ స్కంధంలో ఉండే వృత్తాంతాలు మనం పరిశీలించినట్లయితే 9 అన్న సంఖ్యతో ఈ దేహానికి ఉండే అనుబంధాన్ని పరమాద్భుతంగా వ్యాసుల వారు అందించి ఉన్నారు. అలాగే జీవితానికి ప్రతీకాత్మకంగా 100 ఏళ్ల జీవితానికి ప్రతీకగా తల్లి గర్భంలో 9 మాసాలు ఉండేటటువంటి ఆ జీవి పడే యాతన కూడా 272 రోజులకు సంబంధించినది. కనుక 9 అన్న సంఖ్యకు ప్రతీకగా ఆ కాశీక్షేత్రంలో ఈ దేహాన్ని మనం విడిచిపెట్టాలి. దేహాన్ని కాశీలో విడిచిపెట్టే సందర్భంలో ఈ దేహాన్ని అక్కడ మణికర్ణిక ఘాట్ అక్కడికి తీసి వెళితే ఈ దేహం మీద వాళ్ళు 9 అనే సంఖ్య వేస్తారు. మనం పాటించే ధర్మాలు, వృత్తులు అన్నింటికీ కూడా ఈ 9 ప్రతీక. తదుపరి భగవదేచ్ఛ అనే ఉద్దేశ్యంతో 9 అనే సంఖ్యను అక్కడ మనం చూడవచ్చు. కనుక 9 నెలల గర్భవాస జీవితానికి ప్రతీకగా, నవగ్రహాలకు సంబంధించిన అంశ ప్రతీకగా, ఈ కాలంలో వచ్చే 9 గ్రహాలకు ప్రతీకాత్మకంగా మన అనుభవం ఉంటుంది. కనుక
గతించిన 9 అవతారాల అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభించాలనే ఉద్దేశ్యంతో ప్రతీకాత్మకంగానే సుమా కాశీక్షేత్రంలో 9 రోజులు ఉండాలి అనే ఒక మాట లోకంలో బహుళంగా వ్యాపించింది. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.